నమస్కారం. నేను గిరిధర్రావు దేశపాండే, రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీ, ఆదిలాబాద్. నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్లో, డిపాజిట్లు, రిక్రూట్మెంట్ వేకెన్సీస్ గురించి దాదాపు 120 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే టాపిక్ గురించి వీడియో ఇస్తున్నాను. వీలైనంత మట్టుకు ఈ స్కీమ్ గురించి సమాచారాన్ని సేకరించి ఈ వీడియోని తయారు చేస్తున్నాను. ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వం భారతీయుల యొక్క సగటు జీవిత కాలము, లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి ఈ పెన్షన్ భారం కూడా ఎక్కువ పెరిగిపోతుంది. భారాన్ని భరించలేదని, దీనికి ఇంకో ప్రత్యామ్నాయం ఆలోచించాలని, ఈ పెన్షన్ సిస్టమ్ చేంజ్ చేయాలని ఆలోచించి 2001-2002లో బీకే భట్టాచార్య కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ను 23 ఆగస్టు 2003లో ఆమోదించి తర్వాత డిసెంబర్ 2003లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 1 ఏప్రిల్ 2004 నుండి ఇంప్లిమెంటేషన్ అయింది. తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ గురించి స్టేట్ గవర్నమెంట్కి బాధ్యత వదిలేసింది. తర్వాత ఏపీ, తెలంగాణ స్టేట్స్, తర్వాత జీవోఎంఎస్ నెంబర్ 653 ఫైనాన్స్ పెన్షన్ 1 డిపార్ట్మెంట్ డేటెడ్ 22 సెప్టెంబర్ 2004లో జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం మన దగ్గర ఇంప్లిమెంటేషన్ అయింది. మన దగ్గర 1 సెప్టెంబర్ 2004 తర్వాత ఆ రోజు కానీ దాని తర్వాత కానీ ఎవరైనా రిక్రూట్మెంట్ అయితే గవర్నమెంట్ సర్వీస్లో వాళ్లకు ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఈ స్కీమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 1 సెప్టెంబర్ 2000 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు పాత స్కీమ్ అనేది వర్తించారు. దాంట్లో జీపీఎఫ్ కానీ జెడ్పీపీఎఫ్ కానీ వర్తించే వాళ్లకు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో 2 స్టేజ్లు ఉన్నాయి. టైర్ 1, టైర్ 2. టైర్ 1లో గవర్నమెంట్ ఎంప్లాయీ నుండి వాళ్ళ బేసిక్ ప్లస్ డిఏ నుండి 10% కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్. ఆ 10% ఎంత వస్తుందో అదే మొత్తంలో గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. దాని ఆ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే 10% కాంట్రిబ్యూషన్ వస్తుంది గవర్నమెంట్ నుండి. గవర్నమెంట్లో అయినా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళకు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అన్నది ఉండదు. ఈ 10% కాంట్రిబ్యూషన్ అన్నది నాన్ విత్డ్రాల్ పెన్షన్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు టైర్ 1లో. నెక్స్ట్ టైర్ 2 సిస్టమ్. ఈ టైర్ 2 సిస్టంలో కలెక్ట్ చేసిన 10% కాంట్రిబ్యూషన్ ఈ ప్లేస్ యొక్క ఆప్షన్ ప్రకారము విత్డ్రాయబుల్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. టైర్ 1లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ టైర్ 2లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉండదు. విత్డ్రాయబుల్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఆ ఎంప్లాయ్ యొక్క ఆప్షన్ ప్రకారం. తర్వాత ఇంప్లిమెంట్ ఆఫ్ ద స్కీమ్ ఇంప్లిమెంటేషన్. ఈ మొత్తం స్కీమ్ మెయింటెనెన్స్, అకౌంట్స్ కానీ రికార్డ్స్ కానీ సిఆర్ఏ అంటే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అని ఉంటుంది. అది మెయింటైన్ చేస్తుంది. వచ్చిన ఫండ్ ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎలా చేయాలి అన్నది. వాళ్ళ దగ్గర 3 సిస్టమ్లు ఉన్నాయి. సెవరల్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. పెన్షన్ ఫండ్ మేనేజర్ అంటే వాళ్ళు ఫైనాన్స్లో ఎక్స్పర్ట్ ఉంటారు. ఏ ఫండ్లో అమౌంట్ పెడితే మనకు ఎక్కువ వస్తుంది, ఏ ఫండ్లో పెట్టాలి అని, దాంట్లో బెనిఫిట్ దేంట్లో ఉంటుంది అని. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి 3 రకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోని బట్టి, అమౌంట్ని బట్టి దేంట్లో డిపాజిట్ చేయాలనే వాళ్ళు ఈ సిఆర్ఏ అనేది నిర్ణయిస్తుంది. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ. ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళని నిర్ణయిస్తారు. ఇన్వెస్ట్ చేయడానికి 3 స్కీమ్లు. ఎక్విటీ ఫండ్స్, ఫస్ట్ ఫండ్ ఇన్వెస్టింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అదర్ దెన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. 3 రకాల ఫండ్స్ ఉంటాయి, దాంట్లో డిపాజిట్ చేస్తారు. ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్ అన్నది నిర్ణయం తీసుకుంటారు దేంట్లో పెడితే బాగుంటుంది, దేంట్లో వస్తుందని. ఈ పెన్షన్ ఫండ్ స్కీమ్ మన దగ్గర జీవోఎంఎస్ నెంబర్ 653 ఫైనాన్స్ పెన్షన్ 1 డిపార్ట్మెంట్ డేటెడ్ 22/9/94 జీవో ద్వారా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. 1 సెప్టెంబర్ 2004 తర్వాత గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళు, రిక్రూట్ అయిన వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. కాంట్రిబ్యూషన్ అన్నది దీంట్లో 10% అన్నది ఈ ఎంప్లాయీ యొక్క బేసిక్ ప్లస్ డిఏలో 10% డిడక్ట్ అవుతుంది. ఆ మొత్తంలోనే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. డీడీఓ డిస్బర్స్మెంట్ అండ్ డ్రాయింగ్ ఆఫీసర్ దీనికి రెస్పాన్సిబుల్ డిడక్ట్ చేయడానికి. బిల్కు షెడ్యూల్స్ ఎన్క్లోజ్ చేయాలి. ప్రాన్ నంబర్ ఉంటుంది. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అది ప్రతి దాని మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ అకౌంట్లో ఇవి క్రియేట్ అవుతాయి. ఆ ప్రాన్ నంబర్ అనేది ప్రతి ఎంప్లాయీ యొక్క సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయాలి. ఈ సబ్స్క్రైబర్కు డీడీఓ నుండి యాన్యువల్ అకౌంట్ స్లిప్ వస్తుంది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ యొక్క స్ట్రక్చర్. ఈ స్కీమ్లో ప్రతి సబ్స్క్రైబర్కు
ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది, ప్రాన్ అని, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని. అది ఎన్ఎస్డిఎల్ అనే సంస్థ. నేషనల్ సెక్యూరిటీ డిస్ట్రిబ్యూటరీ లిమిటెడ్, ఆ సంస్థ మనకు ఈ నెంబర్ అలాట్ చేస్తుంది. ఈ సిఆర్ఏ అని చెప్పాను ఇంతకుముందు, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ, అది కూడా దీనికి అది ఎన్ఎస్డిఎల్ ఈ సిఆర్ఏగా పనిచేస్తుంది, మొత్తం రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రాన్ నెంబర్ అనేది పోర్టబుల్. ఈ ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ సిఆర్ఏగా వ్యవహరిస్తుంది, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ. ఈ మొత్తం మన ఈ పెన్షన్ యొక్క ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళందరూ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, దేంట్లో పెట్టాలి, ఏ ఫండ్లో పెట్టాలని పెన్షనరీ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. స్కీమ్లో సబ్స్క్రైబర్కి ఆప్షన్ ఉంటుంది ఏ ఫండ్లో పెట్టాలని. చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక ఫండ్లో పెట్టవచ్చు, మోర్ దెన్ మల్టిపుల్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వచ్చు. ఈ ఫండ్ మేనేజర్ ఫండ్ కేటగిరీస్ మనకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒకటి, సెకండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, థర్డ్ ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఫోర్త్ బజాజ్ అలయన్స్ ఎల్ఐసి లిమిటెడ్, ఫిఫ్త్ స్టార్ యూనియన్ దాయిచి ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సిక్స్త్ రిలయన్స్ ఎల్ఐసి లిమిటెడ్, సెవెంత్ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ ఎల్ఐసి లిమిటెడ్. తర్వాత ఫండ్ కేటగిరీస్, తర్వాత పెన్షన్ ఫండ్ మేనేజర్ ఉండే కేటగిరీస్, ఫండ్ యొక్క కేటగిరీస్. ఈక్విటీ ఫండ్ ఒకటి, ఫండ్ ఇన్వెస్టింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ అదర్ దాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈ ఫండ్స్ దీంట్లో ఏది పెట్టాలనే ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్ని డిసైడ్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మన ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసిన ఫండ్స్ ఏ విధంగా ఎక్కడ పెట్టాలనేది. ఓన్లీ ప్రస్తుతానికి ఒక డిఫాల్ట్ సిస్టమ్ ఒకటే ఉంది, టైర్ 1 ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ద కాంట్రిబ్యూషన్ allocated to 3 pension fund managers, SBI Pension Fund Private Limited 33%, UTI Retirement Solutions Limited 34%, LIC Pension Fund 33%. ఈ ఎంప్లాయీస్ నుండి కలెక్ట్ అయిన కాంట్రిబ్యూషన్స్ ఈ రేషియోలో వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది పెన్షన్ ఫండ్ మేనేజర్స్. ఈచ్ పెన్షన్ ఫండ్ మేనేజర్ విల్ ఇన్వెస్ట్ ద ఫండ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, డెబ్ట్ సెక్యూరిటీస్, ఈక్విటీ, మనీ మార్కెట్ వీటిలలో డిపాజిట్ చేయాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉన్నా కానీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిస్ట్రిబ్యూటరీ లిమిటెడ్, ఇది బాంబేలో ఉంటుంది. ఇదే సిఆర్ఏగా వ్యవహరిస్తుంది. సిఆర్ఏ అంటే మొత్తం రికార్డ్ మెయింటైన్ చేస్తుంది కంప్లీట్. ఈ కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయడము, ఇన్వెస్ట్ చేయడము, పెన్షన్ పేమెంట్స్. ఈ ఎన్ఎస్డిఎల్ సిఆర్ఏలో ప్రాన్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఉన్న అకౌంట్లు అన్నీ వీళ్ళే. ఆ ప్రాన్ అకౌంట్లో ఇండివిజువల్ దాంట్లో క్రెడిట్ అవుతాయి. ఈ ఎన్ఎస్డిఎల్కు కన్సల్టెంట్ ఏజెన్సీ ఉంది, హైదరాబాద్లో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి ఉన్నాయి, ఆర్బీ కన్సల్టెంట్స్ కేఆర్బీవై. తెలంగాణలో హైదరాబాద్లో ఉంది, ఏపీలో విశాఖపట్నంలో ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విడ్రాల్ ప్రొసీజర్, సిపిఎస్ విడ్రాల్ ప్రొసీజర్. దీంట్లో 3 పద్ధతులు ఉన్నాయి విడ్రాల్ కొరకు. ఫస్ట్ అపాన్ నార్మల్ సూపర్ యాన్యువేషన్, మన రిటైర్మెంట్ ఏజ్ ప్రకారం రిటైర్ అయిన తర్వాత అప్పుడు అట్లీస్ట్ 40% మినిమం 40% ఇన్వెస్ట్మెంట్కు మనం కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ యొక్క అప్రూవ్డ్ ఎంపానల్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటుంది, దాంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగతా 60% వాళ్ళకి పేమెంట్ చేస్తారు. వాళ్ళ ఎంప్లాయీ యొక్క ఆప్షన్ ప్రకారము ఈ 60% అనేది లంసమ్ ఉంటే లంసమ్, లేకుంటే డిపార్ట్మెంట్ పేమెంట్ అంటే డిపార్ట్మెంట్ పేమెంట్ వాళ్ళ ఆప్షన్ ప్రకారం వాళ్ళు పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ అపాన్ డెత్, ఒకవేళ సూపర్ యాన్యుయేషన్ డేట్ కన్నా ముందు డెత్ సంభవిస్తే, డెత్ అయితే అది వాళ్ళకు లీగల్ ఎయిడ్స్ కానీ నామినీ లేకుంటే లీగల్ ఎయిడ్స్ వాళ్ళకి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఏముంటుంది కానీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ ది స్కీమ్, ఒకవేళ సూపర్ యాన్యుయేషన్ డేట్ కన్నా ముందే ఇంట్లో నుండి స్కీమ్ నుండి వెళ్ళిపోతే 80% ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 20% అనే వాళ్ళకు పేమెంట్ చేస్తారు. లంసమ్ అంటే లంసము, డిఫర్డ్ పేమెంట్స్ అంటే డిఫర్డ్ పేమెంట్స్లో వాళ్ళకు పేమెంట్ చేస్తారు. ఈ స్కీమ్లో 40% 80% డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ మనము ఈ పిఎఫ్ఆర్డి ఎంపానల్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుండి ఎన్యుటీ పర్చేస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ డిఫర్డ్ పేమెంట్ అన్నది అంటే 60%, 20% అన్నది ఎంప్లాయీకి 70 years వచ్చే వరకు
పేమెంట్ చేస్తారు. ఈ స్కీమ్లో ఎవరికైనా కానీ సూపర్ అన్వేషన్లో రిటైర్ అయినా కానీ ఒకవేళ ఎగ్జిట్ అయినా కానీ 2 lakhs కానీ బిలో 2 lakhs కానీ ఉంటే డైరెక్ట్ పేమెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అని ఉండదు దీంట్లో. విత్డ్రాల్ కొరకు డాక్యుమెంట్స్ అడ్వాన్స్లో స్టాంప్ రిసిట్ మొత్తం ఫిల్అప్ చేసి ఆ స్టాంప్ పెట్టి రెవెన్యూ స్టాంప్ దానిపై సంతకం పెట్టి ఇవ్వాలి. తర్వాత ఒరిజినల్ పాన్ కార్డ్ లేకుంటే అఫిడవిట్, తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్, అడ్రస్ అండ్ ఫోటో ఐడి ప్రూఫ్, ఇవి డీడీఓ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ బై లోకల్ అథారిటీ, కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ సెల్ఫ్ అటెస్టెడ్ బై క్లైమెంట్ అండ్ డీడీఓ, క్యాన్సల్డ్ చెక్ ఆర్ బ్యాంక్ సర్టిఫికేట్ ఆన్ ద లెటర్ హెడ్ స్టేటింగ్ బ్యాంక్ నేమ్, అడ్రస్, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి నంబర్, క్లైమెంట్స్ నేమ్ అండ్ ఎంఐసిఆర్ కోడ్. ఈ డాక్యుమెంట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత డీడీఓ మొత్తం వెరిఫై చేసి డీటీఓ పంపుతాడు ట్రెజరీకి. ట్రెజరీ వాళ్ళు కంప్లీట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఎస్డిఎల్ పంపుతారు. తర్వాత ఎన్ఎస్డిఎల్ పెన్షన్ శాంక్షన్ చేస్తుంది. అలా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు ఈ స్కీమ్ గురించి అవగాహన లేకపోవచ్చు, కొంతమందికి కొత్త వాళ్ళకంతా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేస్తారని వాళ్ళకు ఉపయోగపడేలా ఉంటుంది. అలాగే వీడియోను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేస్తే నా ఫ్యూచర్ వీడియోస్ మీకు మెసేజ్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.